హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు ఈ వీడియోలో ఇంతవరకు మన వీడియోస్లో లెహంగాస్ ఎలా స్టిచ్ చేస్తాం, ఫ్రాక్స్ ఎలా స్టిచ్ చేస్తాం, డిఫరెంట్గా బ్లౌజ్ పీస్తో క్రాప్ టాప్స్ ఎలా డిజైన్ చేసుకుంటాం, ఇవన్నీ అయితే చాలా అయితే చూసేసారు. బిగినర్స్ అయినా ఎలా ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో అయితే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేది. సమ్మర్ కాబట్టి ఎవరైనా ఫస్ట్ ప్రిఫర్ చేసేది చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఆ కాటన్ ఫ్రాక్స్ అయినా నైట్ సెట్స్ కానీ అలాంటివన్నీ ప్రిఫర్ చేస్తాం. కాబట్టి ఈరోజు బ్లౌజ్ పీస్తో నైట్ సెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఈరోజు చూపించే వీడియోలో పర్టికులర్గా అయితే ఒక బ్లౌజ్ పీస్తోనే పైన టాప్ కింద షార్ట్ ఎలా మనం కట్ చేసుకోవచ్చు అనేది అయితే క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ నేను ఒకేసారి 3 బ్లౌజ్ పీసెస్ని కట్ చేసి అయితే చూపిస్తాను. కానీ మన డిఫరెంట్ వేలో మనం వాటిని డిజైన్ చేసుకోవచ్చు. బేసిక్ కటింగ్ మెథడ్ ఒకటే ఉంటుంది. అలానే ఇలా బార్డర్స్ ఎక్కువ వచ్చిన బ్లౌజ్ పీసెస్ని మనం ప్రాపర్గా అయితే యూస్ చేయలేము. దాన్ని వేరే వేలో అయితే యూస్ చేసుకుందాం. ఇది కాటన్, ఇది కూడా చాలా మెత్తగా ఉంటుంది. కానీ ఇలా ప్రింటెడ్ వచ్చినాయి అనుకోండి, బ్లౌజ్ పీస్ మొత్తం ఒకేలా ఉంటుంది. కాబట్టి మనం ఎలా కావాలనుకుంటే అలా ఫోల్డ్ చేసుకొని అలా అయితే డిజైన్ చేసుకోవచ్చు. సమ్మర్కి పిల్లలకి కంఫర్ట్గా ఉండేవి మాత్రం ఇవే. కాబట్టి ఏ సెట్ కొనాలన్నా కూడా నైట్ సెట్ అయినా కార్డ్ సెట్స్ అయినా ఏవైనా చూడండి, కాటన్లో 500-600కి తక్కువైతే లేవు ఎక్కడ చూసినా కూడా. సో ఈజీగా మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్తో ఎలా కట్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను. మొత్తం అయితే చూసేయండి. ఇక్కడ నేను ఒకేసారి 3 బ్లౌజ్ పీసెస్ని తీసుకున్నా. ఇందులో 2 అయితే ప్యూర్ కాటన్వి, ఒకటి కొంచెం ఇక్కత్ డిజైన్లో ఉందన్నమాట. 3 కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాంటివి అయితే నైట్ సెట్లకైనా సమ్మర్కైనా సూపర్గా ఉంటాయి. పిల్లలకి కంఫర్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, 3 బ్లౌజ్ పీసెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే కొన్ని పొడవు ఎక్కువ ఉన్నాయి, కొన్ని వెడల్పు ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రకారం చూసుకొని నేను 3 అయితే డబల్ ఫోల్డ్లో మడత పెట్టేసి ఇలా ఉన్నాను. ఇప్పుడు నేను కూర్చున్న వైపు అయితే క్లోజ్డ్ సైడ్లో ఉంది, అటువైపు ఓపెన్లో ఉంది, ఇటువైపు కూడా ఓపెన్లో ఉంది. మనం ఎప్పుడైనా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇలా లూజ్గా ఉన్న షార్ట్ ప్యాంట్స్ని కానీ, ఇది బనియన్ క్లాత్తో చేసిందే కానీ లూజ్గా ఉంది కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు. లేదా అలా ఉన్న నేను ముందు చూపించిన కాటన్ ప్యాంట్స్ అలాంటి వాటితో అయినా మనం మెజర్మెంట్స్ తీసుకోవచ్చు అనమాట. కానీ టైట్గా ఉన్నాయి తీసుకోకూడదు, లూజ్గా ఉన్నాయే తీసుకోవాలి. ఇందులో మెయిన్గా మనం తీసుకునేది అయితే 3 మెజర్మెంట్స్. నేను మళ్ళీ క్లియర్గా కూడా చూపిస్తాను. సో అయితే చూడండి, ఫస్ట్ మనం పొడవు చూసుకోవాలి. ఎలాస్టిక్ అలా సాగదీసినప్పుడు అది ఎంతవరకు వస్తుందో అక్కడి వరకు నేను ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను 2 ఇంచ్ కిందకి ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాను. అది దేనికి అంటే ఎలాస్టిక్ ముందే మనం అలా 2 ఇంచ్ ఎలాస్టిక్ కోసం అని చెప్పేసి అలా డ్రా చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ వేరేగా ఏ విధమైన పీస్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. దానికోసం అని చెప్పి ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసేసుకోండి. ఆ లైన్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఇలా పెట్టినప్పుడు అక్కడ కర్వ్ ఎక్కడి దాకా వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని, కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్లేదు, ఇది కాటన్ కాబట్టి షింక్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్లేదు. అక్కడి వరకు ఒక స్ట్రైట్ లైన్, అక్కడ మనం ఏం కర్వ్ తీయట్లేదు, ఇప్పుడే జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ లైన్, అక్కడ నుంచి ఆ కర్వ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి వరకు ఒక లైన్ డ్రా చేసుకున్నాను నేను, జస్ట్ అంతే. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం దీని పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఆల్రెడీ మనం ఎలాస్టిక్కి వదిలేసాం కాబట్టి అక్కడ నుంచి దాని పొడవు ఎంత ఉంది అని తీసుకున్నాను. ఫోల్డింగ్లో మనకి ఇంకెక్కువ పడుతుంది, లేదు క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే మనం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అంతే కావాలి అనుకుంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, ఫోల్డింగ్లో పోద్ది కాబట్టి. లేదు ఇంకొంచెం పొడవు ఎక్కువ ఉంది క్లాత్ అంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం కట్ చేసేది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచెస్ ఎక్కువ ఉండాలి క్లాత్. ఆ 2 ఇంచెస్ ఉండేలాగా మనం పొడవు పెట్టుకోండి. ముందుగా దాన్ని మొత్తం పెట్టేసామనుకోండి, బ్యాక్ పార్ట్ దగ్గర మనకు ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైతే కర్వ్కి మార్కింగ్ ఇచ్చామో మనం అక్కడ నుంచి 2.5 ఇంచ్ తీసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసి ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలన్నమాట. 2.5 చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు 2.5 సరిపోతుంది. అదే పెద్దవాళ్ళు మన సైజ్ వాళ్ళకి అయితే 3 కన్నా ఎక్కువ అయితే కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి 2.5 అక్కడ నుంచి తీసుకొని తన షార్ట్ది లెగ్ ఎంత ఉందో రౌండ్ అక్కడి వరకు మార్క్ చేసుకొని అక్కడి నుంచి కర్వ్ దగ్గర నుంచి అక్కడికైతే నేను ఇలా మార్కింగ్ అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, అది ప్రింటెడ్ది కాబట్టి నేను దగ్గర నుంచి అయితే మళ్ళీ మార్కింగ్ మొత్తం చూపిస్తాను. 3 మెజర్మెంట్స్, అది ఎలాస్టిక్ని ఇలా సాగదీసే ఆ ఒక్క మెజర్మెంట్, ఆ కర్వ్ ఎక్కడికుందో అక్కడ మెజర్మెంట్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఆ ప్రకారం అక్కడ 2.5 తీసుకుంటే జస్ట్ చాలా ఈజీ. చిన్నపిల్లల షార్ట్స్
స్టిచ్ చేయటం అంటే చాలా ఈజీ. మీరు ఫస్ట్ ఈ ఎలాస్టిక్ కోసం 2 ఇంచెస్ తీసుకోవడం మర్చిపోయారు అంటే మళ్ళీ ఇంకో పీస్ని యాడ్ చేసి మళ్ళీ అదొక ఎక్స్ట్రా పని అయిపోద్ది. అందుకే ఫస్ట్ 2 ఇంచెస్ అలా వదిలేసుకొని ఇలా అయితే చేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది. ఇంకా మీ దగ్గర ఉన్న క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే దీన్నే కొంచెం పొడవు పెంచుకుంటే అది ప్యాంట్ అయిపోతుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇక్కడ మార్కింగ్ అంతా చూడండి, ఇటువైపు కూడా ఓపెన్ సైడే. ఇక్కడ 2 ఇంచెస్ ఎలాస్టిక్ ఇచ్చాను. ఆ తర్వాత మన ఎలాస్టిక్ గుంజినప్పుడు ఎంత ఉందో అంత తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి కర్వ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి వరకు ఒక మార్కింగ్ ఇచ్చుకున్నా. అక్కడి నుంచి 2.5, ఎవరికైనా 2.5 ఇలా ఒక లైన్ గీసేసి అక్కడ నేను కర్వ్ డ్రా చేసుకున్నా. చూడండి, జస్ట్ చిన్న కర్వ్ అంతే. అక్కడి నుంచి ఇంకా మనం ఎంత పొడవైతే ఉందో అక్కడి వరకు మనకి ఎంత లూజ్ కావాలి, ఈ లూజ్ కొంచెం తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను ఆ షార్ట్ ప్రకారమే పెట్టి ఆ తర్వాత ఆ 2 మార్కింగ్లను కలుపుకుంటే అయిపోయింది. ఇక్కడ ఈ ఎక్స్ట్రా 2 ఇంచ్ ఎందుకు ఉంచానంటే చెప్పాను కదా, ఫ్రంట్ కన్నా కూడా బ్యాక్కి మనకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ కావాలి, దానికోసమని ఉంచా. సో ఇప్పుడైతే దీన్ని అయితే కట్ చేసేసుకుందాం. మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇదే బ్లౌజ్ పీస్లో ఇలా మనం ఒక పద్ధతి ప్రకారం కట్ చేసుకున్నాం అనుకోండి, ఇదే బ్లౌజ్ పీస్లో మనకి టాప్ ఇది అయిపోద్ది. నైట్ వేర్ కాబట్టి ఎక్కువ డిజైన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి. పిల్లలకి ఏంటంటే అది వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉండాలి. ఈ షార్ట్ కూడా అంత చిన్నగా అయితే ఏముండదు. మనం కొన్న షార్ట్స్ కన్నా వాళ్ళకి చాలా పెద్దగానే ఉంటుంది, సరిపోతుంది. వాళ్ళకి సమ్మర్లో చాలా కంఫర్ట్గా వేసుకుంటారు. ప్రతి ఒక్క డ్రెస్ కూడా 500-600 పెట్టి కొనాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఇలాంటి బ్లౌజ్ పీసెస్లో యూస్ చేయకుండా మెత్తగా ఉన్న ఇలాంటి బ్లౌజ్ పీసెస్తో అయితే మనం చక్కగా ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒకేసారి 3 బ్లౌజ్ పీసెస్కి ఫ్రంట్ అయితే కట్ చేశాను. ఫ్రంట్ కట్ చేసిన తర్వాత నేను ముందే చెప్పాను కదా, ఫస్ట్ ఒక 2 ఇంచ్ మార్కింగ్ తీసుకొని ఆ తర్వాత ఎటువైపు మనం ప్లేస్ చేస్తే క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలా చూసుకొని ఫస్ట్ ఈ 2 ఇంచ్ దగ్గర లైన్ అయితే గీయాలి. ఆల్రెడీ మనం ఎలాస్టిక్కి ఫ్రంట్లో తీసుకున్నాం కాబట్టి అది అవసరం లేదు. ఇంకా అక్కడి నుంచి ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్గా దాని మార్కింగ్ ఎలా ఉందో ఇంకా ఆ మార్కింగ్ని మనం అలానే డ్రా చేసేసుకోవాలన్నమాట. దీంట్లో చేయాల్సిన మెయిన్ థింగ్ పైన 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. అది మర్చిపోయామంటే వెనక నుంచి కూర్చున్నప్పుడు కిందకి జారిపోవటం అలా ఉంటుంది. ఈ స్టెప్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలన్నమాట. అలా 2 ఇంచెస్ తీసుకొని ఆ మార్కింగ్ అయితే గీసాను. పక్కన కర్వ్ ఉంది కదా, అటువైపు ఇంకా మొత్తం అటు సైడ్ నుంచి 1 ఇంచ్ ఎక్కువ కింద వరకు మొత్తం అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అలా మార్క్ చేసుకొని మొత్తం 1 ఇంచ్ అలా అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదైతే నార్మల్ మార్కింగ్. అక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇటువైపు కర్వ్ ఉన్న వైపు అయితే 2 ఇంచెస్ పైన ఎడ్జ్, ఇటు కర్వ్ లేని వైపు స్టార్టింగ్ మనకి ఫ్రంట్ది ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అలా ఒకవైపు ఎక్కువ ఎటువైపు ఉండాలి అంటే కర్వ్ ఉన్న వైపు ఉండాలి. ఒక్కొక్కసారి మర్చిపోయి ఏం చేస్తారు, ఈ స్ట్రైట్ లైన్ వైపు గీసుకుంటూ ఉంటారు. ఇక మిగిలిన ఈ పోర్షన్ మొత్తం 1 ఇంచ్ ఎక్కువ అయితే కట్ చేసుకోవాలి మనం. ఇలా నేను ఎక్కువైతే మార్కింగ్ చేసుకున్నాను. ఆ ప్రకారం ఇంకా మనం కట్ చేసుకుంటే జస్ట్ చేంజెస్ ఇవే. ఎప్పుడైతే మనం ఫ్రంట్ బ్యాక్ ఒకేలా కట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే అది వెనక్కి గుంజేసినట్లు ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఫిట్ అయి ఉండదు పిల్లలకి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా తీసుకోవటం వల్ల నడుం దగ్గర వెనక వైపు కూర్చున్నప్పుడు కూడా కిందకి జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్స్తో ఉంటుంది. కావాలంటే అబ్బాయిల షార్ట్స్ అయినా చూడండి, అమ్మాయిలు అయినా చూడండి, చూసినప్పుడు ఇది కంపల్సరీ మనం ఫోల్డ్ చేసినప్పుడు వెనక పోర్షన్లో పైకి ఉన్నట్టు కింద అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కట్ చేసినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, పైన ఉంది ఫ్రంట్, కింద ఉన్నది బ్యాక్. ఈ ఎక్స్ట్రా ఈ ఎడ్జ్ మొత్తం ఉండాలి. ఇటువైపు వచ్చేసి ఇక్కడేమో ఎగ్జాక్ట్గా ఉంటుంది, అటువైపు ఏమో కార్నర్ వైపు, కర్వ్ ఉన్న వైపు మాత్రమే పైకి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకేసారి 3 బ్లౌజ్ పీసెస్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే నేను ఇక్కడ ఈ బ్లూ బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తాను. ఇక మన మిగిలిన పక్కన పెట్టేసేద్దాం. ఇంకా మనకి దీనికి ఎలాంటి ఎక్స్ట్రా పీసెస్ కానీ ఏవి అయితే మనకి అవసరపడవన్నమాట. ఇక ఈ 4 పీసెస్తోనే మనకి షార్ట్ కుట్టడం కూడా అయిపోతుంది చాలా ఈజీగా. ఇంకా రిమైనింగ్ మనం ఇది కట్ చేశాక ఇంకా ఇంత బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయి. వీటితో ఇంక చిన్న చిన్న ముక్కలు కూడా అలా ఉంచేస్తాను. టాప్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయి అని చెప్పేసి వీటి కటింగ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇలా ఈ 4 పీసెస్లో ఫ్రంట్ని ఇలా కర్వ్ పోర్షన్లో ఇలా జాయిన్ చేసుకోవాలి. రివర్స్ వైపు పెట్టేసి రెండింటిని ఇలా అయితే కర్వ్ పోర్షన్ని ఫ్రంట్ని సపరేట్గా బ్యాక్ని సపరేట్గా అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకోవాలి.
ఈ కరువు పోర్షన్ వరకే, కింద పోర్షన్ని మళ్ళీ జాయిన్ చేయకూడదు. వీటిని మాత్రమే మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు జాయిన్ చేస్తారో జాయిన్ చేసిన వెంటనే ఈ మిషన్లో ఓవర్లాక్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీ మిషన్స్లో ఉంటే ఇన్ కేస్ ఆ ఓవర్లాక్ అయితే వెంటనే చేసేసేయండి. ఆ తర్వాత చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్ని స్టిచ్చింగ్స్ వేసాక. దేనికి దానికి ఎప్పుడైతే జాయిన్ చేసేస్తారో అప్పుడే డబల్ స్టిచ్ వేసేయండి. ఇందులో డబల్ స్టిచ్ ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ బిగినర్స్ అయితే వెంటనే డబల్ స్టిచ్ అయితే ఓపెన్ చేయకండి. ఇలా సింగిల్ స్టిచ్చెస్, ఎందుకంటే మిస్టేక్స్ అయితే మళ్ళీ విప్పాలి అంటే ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి ఫ్రంట్ దాన్ని బ్యాక్ దానికి ఇలా కర్వ్ పోర్షన్ అయితే ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. నేనైతే జాయిన్ చేసిన వెంటనే దీనికి ఓవర్లాక్ కూడా చేసేస్తాను అన్నమాట. ఇలాంటి షార్ట్స్ మనకి కట్ చేయడానికి స్టిచ్ చేయడానికి పెద్ద టైం అయితే పట్టవన్నమాట, చాలా ఈజీగా అయిపోతాయి. నార్మల్గా మీకు టాప్ స్టిచ్ చేయటం రాకపోయినా ఇలా షార్ట్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బ్లౌజ్ పీస్తో మనం నైట్ ప్యాంట్స్ని కూడా పిల్లలకైతే డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇది మొత్తం సెట్ రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా సమ్మర్కి షార్ట్స్ కూడా కొంచెం ఇష్టంగానే వేసుకుంటారు కాబట్టి అందుకని చెప్పేసి మొత్తం సెట్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. కొన్ని బ్లౌజ్ పీసెస్ ఏంటి అంటే చాలా తక్కువ ఉంటాయి, అలాంటి వాటితో మనం ప్యాంట్స్ని అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జాయిన్ చేసేసాను, ఫ్రంట్ది బ్యాక్ది, ఫ్రంట్ది బ్యాక్ది. ఆ తర్వాత నేను ఇక్కడ మధ్యలో ఉన్నదాన్ని ఇప్పుడే జాయిన్ చేయలే, ఈ సైడ్స్ మాత్రమే ఇప్పుడు జాయిన్ చేసేస్తాను. ఈ సైడ్స్ని కూడా ఇలా జాయిన్ చేసేసి, నేను మధ్యలో ఉన్నదాన్ని ఎందుకు జాయిన్ చేయలేదంటే నేను అక్కడ లేస్తో కొంచెం డిజైన్ ఇద్దాం అనుకున్నా. ఎంత మనం ఇంట్లో రెడీ చేసినా బయట వాటిలాగా ఉండాలంటే వాటికి మనం ఎంతో కొంత లుక్ వైజ్ ఏదో లేసెస్నో ఏదో ఒకటి యాడ్ చేస్తే మనం ఇంట్లో రెడీ చేసినట్లయితే ఉండవు, అవి బయట కొన్న వాటిలానే ఉంటుంది. ఎంత రెడీ చేసినా బయట వాటికి క్రేజ్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు ఏదో ఒకటి యాడ్ చేయటం వల్లే కదా. మనం కూడా మన ఇంట్లో రెడీ చేసిన వాటికి అలా లేసెస్ని యాడ్ చేసి వీటికి కూడా అలా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే ఇదే షార్ట్స్కి మనం పాకెట్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అదే బిగినర్స్ అనుకోండి అంత దాకా అవసరం లేదు మనకి, ఎందుకంటే నేను ఇదే బ్లౌజ్ పీస్లో టాప్ కూడా డిజైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పాకెట్స్ అవన్నీ పెట్టేసరికి క్లాత్ ఎక్కువ పడుతుంది కదా. సో నైట్ డ్రెస్ కాబట్టి అంత అవసరం లేదని చెప్పేసి నేను చేయలేదు. ఈ సైడ్స్ని అయితే అటాచ్ చేశాను, ఇంకా ఇక్కడ ఇప్పుడు అటాచ్ చేయట్లేదు. ముందు ఈ లెగ్స్ దగ్గర ఏదైనా లేస్తో మనం మొత్తం చేసిన తర్వాత అలా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన జస్ట్ చిన్న ఫోల్డ్ వేసుకోవాలి, ఫస్ట్ చిన్న ఫోల్డ్ వేసేసి ఆ తర్వాత మనం ఎలాస్టిక్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లెగ్ పోర్షన్ ఉంది కదా, దీని మీద అయితే నేను దీని మీద వైట్ ప్రింట్ ఉంది కాబట్టి నా దగ్గర ఆల్రెడీ వైట్ లేస్ ఉంది కాబట్టి సో నేను ఇక్కడైతే వైట్ లేస్తో ఇలా అయితే అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ లేస్ని అటాచ్ చేసేటప్పుడు నేను అవి ట్రయాంగిల్స్లా ఉన్నాయి కదా, ఇటువైపు ఆపోజిట్లో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే పెడుతున్నాను, రివర్స్ సైడ్ అయితే పెట్టట్లేదు. ఎలా అటాచ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇలా చూసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. నార్మల్గా స్టిచ్ చేసిందా మీ దగ్గర లేసెస్ లేవు అనుకున్నప్పుడు నార్మల్గా ఫోల్డింగ్ చేసేసుకోండి, డబల్ ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. డబల్ ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత అటాచ్ చేసుకున్నా సరిపోతుంది. నా దగ్గర ఇది ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మంచి లుక్ ఉండాలి అని చెప్పేసి ఇలాంటి లేసులు మనకి చాలా తక్కువ కాస్ట్లోనే వస్తాయి. అంటే 100 రూపీస్లో 18 మీటర్స్ అలా వచ్చేస్తుంది. అలాంటివి మనం ఉంచుకుంటే ఇలా ఎప్పుడన్నా బ్లౌజ్ పీసెస్తో మనం డిజైన్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. పిల్లలకి ప్రతి ఒక్కడ ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మంచి ప్లాజో ప్యాంట్స్ ఇప్పుడు నైట్ వేర్ మన షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసినా 500, కొంచెం డిజైన్ కొంచెం లేస్ వచ్చి ఉంటే మాత్రం 500 అబోవ్ ఉన్నాయి. సో ఇలా మనం ఈజీగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. పైన మామూలుగా వేసేసి ఆ తర్వాత రివర్స్ వేసాను, అలా 2 లెగ్స్కి అయితే చేసేసాను. ఇప్పుడు మనం ఆ మిడిల్ పోర్షన్లో అటాచ్ చేసుకుంటే సరిపోద్ది. జస్ట్ అలా ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకి ఇప్పుడు షార్ట్ షేప్ అయితే చక్కగా వచ్చేస్తే ఆ తర్వాత ఇక్కడ కొంచెం దీన్ని ఫోల్డ్ చేసేసి ఎలాస్టిక్ ఎలా పెట్టుకోవాలనేది కూడా చెప్తాను నేను. ఇక్కడైతే ఇంక ఇలా అయిపోయింది కదా. సో ఇక్కడ అటాచ్ చేసుకొని ఇంకా ఓవర్లాక్ చేసేసుకుంటే అక్కడ దాని పని అటాచ్ చేసేటప్పుడు అదంతా కరెక్ట్గా మనం కరెక్ట్గా కట్ చేసుకున్న లేస్ అటాచ్ చేసాక అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా ఒక స్టిచ్ చేసేసుకొని మనం ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. లేస్ అటాచ్ చేయకముందు చేసిన తర్వాత దీని లుక్కే మారిపోయిందన్నమాట. ఇప్పుడు ఇంకా మనం ఎలాస్టిక్ దాని దగ్గరకు వచ్చేసి డైరెక్ట్గా ఎప్పుడు మీరు ఒక్కసారే ఎలాస్టిక్ ఎక్కియాలి అన్నట్టు ఫోల్డ్ చేయకండి, డబల్ ఫోల్డ్ ఒకసారి చిన్న ఫోల్డ్ వేసేసి జస్ట్ అలా స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకుని ఇది బిగినర్స్ కోసం, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే చేయగలుగుతారు. ఇలా చిన్నగా ఒక ఫోల్డ్ వేసేసి స్టిచ్ చేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా స్టిచ్ చేయగలను అనుకుంటే
ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. లేదు అంటే 2 ఇంచెస్ మీద ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, ఎగ్జాక్ట్గా వస్తుంది. అది అటు ఇటు పోకుండా నీట్గా వస్తుంది. కొంచెం టైం పట్టినా పర్లేదు, కింద క్లాత్ పడకుండా చూసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకొని లాస్ట్లో కొంచెం అయితే గ్యాప్ ఇచ్చుకోండి. మనం ఇప్పుడు ఈ గ్యాప్ నుంచి అయితే ఎలాస్టిక్ని పెట్టేద్దాము. ఎలాస్టిక్ లోపలికి ఇన్సర్ట్ చేశాక కొంచెం ఇవి షార్ట్స్ కాబట్టి గట్టిగా ఉన్న ఎలాస్టిక్ని కాకుండా కొంచెం లూజ్గా ఉన్న ఎలాస్టిక్ని మాత్రమే పెట్టేయండి. అప్పుడు ఈజీగా ఉండొచ్చు. ఇక్కడ మొత్తం ఓవర్లాక్ ఇచ్చాక ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను. ఇక్కడ నుంచి ఎలాస్టిక్ని పెట్టేసి ఆ తర్వాత ఎలాస్టిక్ని కొంచెం సాగదీసుకుంటే మనం ఎలాస్టిక్ మీద కొంచెం స్టిచ్ వేసామనుకోండి, అది పర్ఫెక్ట్గా ఇంకా అటు ఇటు జరగకుండా నీట్గా వస్తుంది. నేను ఇక్కడైతే ఎలాస్టిక్ని పెట్టేసి ఆల్రెడీ ఇంకా దాని మీద ఒక చిన్న స్టిచ్ అయితే వేసేసాను. ఇక్కడ గట్టి ఎలాస్టిక్ని అయితే యూజ్ చేయలేదు, కొంచెం మరీ అచ్చులు పడిపోకుండా ఉంటుందని చెప్పి ఎలాస్టిక్ అటు ఇటు కదలకుండా పైన ఒక స్టిచ్ చేశాను. ఓవరాల్ ఆ షార్ట్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా టాప్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఇంకా మిగిలిన ఈ ఫ్యాబ్రిక్ నుంచే మనం టాప్ని డిజైన్ చేయాలి. టాప్ కొంచెం మన దగ్గరున్న ఈ టాప్ మెజర్మెంట్స్ ప్రకారమే నేను దీన్ని కట్ చేస్తున్నాను. నార్మల్గా ఇలా ప్లేస్ చేశాను. నేను ఎప్పుడు చెప్పేది ఈ టాప్ కొంచెం లూజ్గా ఉంది కాబట్టి నేను ఆ ప్రకారం ఇలా కట్ చేసేస్తాను. ఎగ్జాక్ట్లీ దాని మెజర్మెంట్స్ ప్రకారమే నేను డ్రా చేసా. ఇంకా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పొడవున్నా పర్లేదని చెప్పి పొడవు కింద కొంచెం పొడవు పెట్టేసి అక్కడ కొంచెం స్ట్రైట్గా గీయకుండా ఇట్లా కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేలాగా టాప్ షేప్లో అయితే అలా గీసాను అన్నమాట. దీనికన్నా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో దాని నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అయితే నేను కట్ చేశాను. స్టిచ్చింగ్స్లో పోయినా కాటన్ కాబట్టి కొంచెం షింక్ అయినా కూడా ఇంకా లూజ్గానే ఉంటుంది. ఇంకా మిగిలిన క్లాత్ నుంచి మనకు ఆర్మ్ హోల్ దగ్గర నెక్ దగ్గర కట్ చేసిన క్లాత్లో నాకు ఈ పీస్ ఉంది. దీంతో ఒక పాకెట్ డిజైన్ చేద్దామా అనిపించింది. మరీ ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది కదా. కానీ నైట్ డ్రెస్కి ఏంటి అంటే ఫ్రిల్స్ పెట్టినా ఏం పెట్టినా కాటన్లో ఏంటంటే ఒక వాష్ అయిపోయిన తర్వాత అవి ఎప్పుడు ఐరన్ చేసి యూస్ చేయం కాబట్టి అంతా ముడతలుగా అయిపోయినట్టు ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే నైట్ డ్రెస్సులు అలాంటి స్టిచ్ చేసినప్పుడు ఎక్కువ ఫ్రిల్స్ పెట్టడం అలాంటివి పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత ఫస్ట్ చూడటానికి బాగుంటుంది, కానీ వాష్ చేశాక అవి చూడటానికి అంత అయితే బాగుంటుంది. ఎవరైనా స్టిచ్ చేసిన వాళ్ళు ఉంటే నేను ఇప్పుడు చెప్పింది అయితే అర్థమవుతుంది. ఈ పాకెట్కి ఉన్న క్లాత్ దీంతో జస్ట్ పాకెట్ డిజైన్ చేద్దాం అనుకున్నాను కాబట్టి దీన్నైతే ఇలా రివర్స్లో స్టిచ్ చేసేసి రివర్స్లో ఇలా తీసేసాను అన్నమాట. దీని మీద ఒక నార్మల్ స్టిచ్ చేసేస్తే మన పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఈ పీస్ ఈ షేప్లో ఉంది కాబట్టి ఈ పీస్లో చేశాను. లేదు మీకు నార్మల్గా మామూలు పాకెట్లా కావాలి అనుకుంటే అలా అయినా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మన షార్ట్కి వచ్చేసి లేస్తో డిజైన్ ఇచ్చాం కాబట్టి దీనికి కూడా కొంచెం అలా ఇస్తే 2 సెట్ అయిపోతాయి, అలాగో మ్యాచింగ్ కాబట్టి అని చెప్పేసి దీనికి కూడా కొంచెం లేస్తో అలా అయితే స్టిచ్ చేసి ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాం. చూడటానికి నీట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి. మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా టాప్ కానీ ప్యాంట్ కానీ ఏది స్టిచ్ చేసినా మొత్తం స్టిచ్ చేశాక దాని మీద డిజైన్తో ఏదైనా చేయాలి అనుకుంటే చాలా కష్టమైపోతుంది. అది బిగినర్స్కి అయితే ఇంకా కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే అది స్టిచ్ చేయకముందు ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని సపరేట్గా ఏం స్టిచ్ చేయలేదు, ఒకే మెజర్మెంట్. ఇంకా ఆ తర్వాత నెక్ ఏం సపరేట్గా స్టిచ్ చేయలేదు నేను. ఆర్మ్ హోల్స్ దగ్గర స్లీవ్లెస్ కాబట్టి ఇంకా ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా ఏం స్టిచ్ చేయలేదు నేను. సో ఆ ఒక పార్ట్ని తీసుకొని దాని మీద ఇది ఫ్రంట్, సో దీని మీద నేను ఆల్రెడీ పాకెట్ని అలా ప్లేస్ చేసి పైన స్టిచ్ వేసేసాను, సరిపోయిందనమాట. ఇంకా జస్ట్ పాకెట్ అంతే, నీట్గా అయితే వచ్చేస్తా. ఆ తర్వాత ఈ రెండింటిని ఇలా ఇక్కడ నేను షోల్డర్స్ని అయితే జాయింట్ చేయను, అది ఎందుకు అనేది చెప్తా మీకు వీడియో మొత్తం అయిపోయేలా చెప్తా. ఇక్కడ సైడ్స్ని మాత్రం జాయింట్ చేసే ముందు ఎక్కడి వరకు ఓపెన్ ఉండాలి అనేది నేను మొత్తం సైడ్స్ని జాయింట్ చేయట్లేదు, పక్కన కొంచెం స్లిట్ లాగా పెట్టేస్తున్నా. అంటే మనం పంజాబీ డ్రెస్సులకి వాటికి పెడతాం కదా, ఇలాంటి డ్రెస్సులు ప్రాక్టీస్ చేయడం వల్ల పెద్ద పెద్ద డ్రెస్సులు కూడా ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ పక్కన కట్ పెట్టేశాను. ఇక్కడ దీన్ని నీట్ ఫినిషింగ్తో ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం అనుకోండి, ఇదే మనకి పెద్ద పంజాబీ డ్రెస్సెస్లో టాప్ స్టిచ్ చేసినప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది. చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ట్రిక్ని యూజ్ చేసుకుంటే అవి పెద్ద ప్రాజెక్ట్స్లో కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. జస్ట్ ఇలా అక్కడ దాకా స్టిచ్ చేసి ఆ తర్వాత ఇలా డబల్ ఫోల్డ్ వేసి అలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే. ఇంకా ఓవర్లక్ అయితే వెంటనే చేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కాటన్ కాబట్టి మనం అలా ఫోల్డ్ చేసి ఒకసారి
చేత్తో అలా ప్రెస్ చేస్తే మనకి అవి మడతలు కనిపిస్తూ ఉంటాయి. స్టిచ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, 2 వైపులు ఇలా నీట్గా అయితే మనం స్టిచ్ చేసేసుకొని, నేను ఫస్ట్ కొంచెం మనం మార్క్ చేసుకోవాలి ఎక్కడి నుంచి మనం ఇలా ఓపెన్ పెట్టుకుంటున్నాం అనేది. 2 వైపులు మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే టాప్ అయితే అలా మనం మొత్తం కుట్టేసాను దానికన్నా ఇలా కొంచెం స్లిట్ పెట్టింది కొంచెం లూజ్గా ఉంటుంది, అంటే టైట్ అవ్వకుండా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. సో అన్ని టాప్లు అలా కాకుండా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా దీనికి కింద అయితే నేను నీట్ ఫినిషింగ్ వచ్చింది చూసారా, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా దీనికి కింద కూడా నేను వైట్ లేస్ ఉంది కాబట్టి ఆ వైట్ లేస్ని అయితే యూస్ చేద్దాం అనుకున్నాను. ఈ పక్కన ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే మన లేస్లు అవన్నీ యూస్ చేసుకోవాలి. ఇవి కూడా స్టెప్ బై స్టెప్ మాత్రమే చేసుకుంటేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఆ పక్క సైడ్లు అటాచ్ చేయాలి. ఆ తర్వాత నేను షార్ట్కి అయితే ఎలా అయితే ఈ లేస్ని అటాచ్ చేశాను, ఫస్ట్ ఇటువైపు తిప్పేసి ఆ తర్వాత టర్న్ చేసేసి వేసాను కదా, దీనికి కూడా అలానే నేను కానీ ఇంకా నెక్కి ఆర్మ్ హోల్స్ దగ్గర ఎలాంటి లేస్ అయితే యూస్ చేయను. అక్కడ గుచ్చుకుంటున్నట్టు ఉంటాయి. చాలా పిల్లలు కొద్దిగా ఏదన్నా అలా తగులుతూ ఉన్నా ఇష్టపడరు కాబట్టి జస్ట్ దీనికి ఇక కింద వరకు ఇచ్చేస్తే సరిపోద్దులే అనిపించేసింది నాకు. నెక్ నార్మల్గా సింపుల్గా కంఫర్ట్గా పడుకున్నప్పుడు నేను ఈ టాప్కి ఎటు ఓపెన్ పెట్టలేదు, బ్యాక్ ఓపెన్ కానీ ఫ్రంట్ ఓపెన్ కానీ. ఎందుకు పెట్టలేదు అంటే పిల్లలు ఇప్పుడు మా పాప అంటే కొంచెం పెద్ద, చిన్న పిల్లలకి స్టిచ్ చేసినప్పుడు బ్యాక్ మనం జిప్ కానీ బటన్స్ కానీ ఏది పెట్టినా కూడా వాళ్ళు పడుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నైట్ డ్రెస్సులు మీరు డిజైన్ చేసుకునేటప్పుడు పైన బొందుల్లా పెట్టడం కానీ ఇలా షోల్డర్స్ దగ్గర పెట్టుకోవచ్చు మనం. అందుకే నేను షోల్డర్స్ని ఇంతవరకు జాయిన్ చేయలేదు. ఫస్ట్ ఆర్మ్ హోల్స్ని ఇలా ఫినిషింగ్ ఇచ్చేద్దాం, చిన్న పట్టీ, ఇంకా మిగిలిన ఆ క్లాత్ నుంచి చిన్న పట్టీలా కట్ చేసి ఇక్కడ నేను ఫస్ట్ ఆర్మ్ హోల్స్కి అలానే 2 నెక్కులకి బ్యాక్ ఫ్రంట్ నెక్కులకి అయితే నేను ఫినిషింగ్ ఇచ్చేస్తాను. ఫినిషింగ్ ఇచ్చేసాక ఆ షోల్డర్స్కి బటన్ పెట్టడానికి ఎలా చేయాలి అనేది అయితే ఈజీగా చెప్తాను. మీకు ఇక్కడ కావాలి ఇంకా మీకు హై లుక్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఈ పట్టీ ఇక్కడ పెట్టేసి ఎడ్జ్లో 1/2 ఇంచ్ ఇలా అయితే మనం ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కావాలనుకుంటే మీరు ఇక్కడ కూడా లేస్లు అయితే అటాచ్ చేసుకోవచ్చు. మా పాపకైతే కొంచెం అక్కడ ఏది తగిలినట్టు ఉండకూడదు, గుచ్చుకున్నట్టు ఉండకూడదు చేతులకి నెక్ దగ్గర అనేసి నేనైతే అక్కడైతే యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చిన్న ఎక్కడైనా మనం రౌండ్గా ఉన్న దగ్గర ఇలా పట్టీ యాడ్ చేసినప్పుడు ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసామనుకోండి, చేసేసి దాని మీద ఒక స్టిచ్ చేసేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకొని అలా డబల్ ఫోల్డ్ చేసేసి రివర్స్ సైడ్లో ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా సిల్క్ కన్నా కాటన్ స్టిచ్ చేయటం చాలా ఈజీ, పని కూడా మనకి తొందరగా అయిపోతుంది. దీనికి నేను ఎలాంటి లైనింగ్ కానీ ఏమీ యూస్ చేయలేదు. కావాలి అనుకుంటే మీరు లైనింగ్ యూస్ చేసుకోవచ్చు. నేను ఆ నైట్ డ్రెస్ లాగే కాబట్టి దీనికి ఎలాంటి లైనింగ్ అయితే యూస్ చేయలేదు. ఇన్ కేస్ ఎండ టైంలో అలా వేసుకున్నా కూడా మంచిగా చల్లగా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ యూస్ చేయలేదు. సో ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను కదా, ఇలానే మిగిలిన నెక్ పోర్షన్కి అన్నిటికి కూడా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఇచ్చేసుకున్న తరువాత దీనికైతే ఇప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఆ ఉన్న ఫ్యాబ్రిక్లోనే ఇంకా ఎక్స్ట్రా ఏ ఫ్యాబ్రిక్ వేయకుండా అయితే ఇలా చేశాను. ఇంకా మీరు కావాలనుకుంటే చేతులకి ఏదైనా డిజైన్ కావాలనుకున్నా జస్ట్ ఆ షోల్డర్స్ అలా పెట్టకుండా అక్కడ కావాలి అనుకుంటే బొందులు పెట్టుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. జస్ట్ టాప్కు పాకెట్ ఒక్కటి ఉంది, మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర నేను బటన్స్ పెట్టాలనుకున్నా. సో బటన్స్ పెట్టాలి అంటే ముందు దానికి ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి, ఇది లైనింగ్ యూస్ చేయలేదు కాబట్టి అంత మందంగా ఉండదు. బటన్ పెట్టాలి, కాజా పెట్టాలి అంటే దానికోసం అని చెప్పి దానికి ఒక పీస్ని అయితే ఇక్కడ యాడ్ చేసి మందంగా ఫోల్డ్ చేసి నేను నీట్ ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను అనుకోండి, స్టిచ్ చేసి దాని మీద బటన్ ఒకదాని మీద ఒక షోల్డర్ ఒక పీస్ మీదేమో బటన్ యాడ్ చేయొచ్చు, అలానే ఇంకో దాని మీద దానికి కాజాని కూడా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సైడ్కి ఇలా మనం కట్స్ పెట్టుకోవటం వల్ల కంఫర్ట్గా ఉంటుంది. పిల్లలు వేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు, వెనక ఓపెనింగ్ ఏది పెట్టలేదు కాబట్టి ఈజీగా బటన్ తీసేసుకొని పైనుంచి వేసేసుకోవచ్చు, మళ్ళీ బటన్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ మెథడ్లో యూస్ చేసుకోవచ్చు, థ్రెడ్స్ పెట్టుకోవచ్చు. ఇదైతే నేను ఈ మోడల్లో స్టిచ్ చేశాను. మనం ఆల్రెడీ ఇంకొక 2 అయితే కట్ చేసాం కదా, వాటి టాపులను అయితే నేను ఇంకా కట్ చేయలేదు. ఆ టాపులు అన్నీ ఒకేలాగైతే స్టిచ్ చేయము. ఆ ప్యాంట్ ఆ షార్ట్స్ కూడా నేను ఇదే మోడల్లో అయితే స్టిచ్ చేయను, అది వేరేలాగా స్టిచ్ చేస్తాను. కానీ బేసిక్ స్టిచ్చింగ్ ఒకేలా ఉంటుంది కాబట్టి నేను ఒకేసారి కట్ చేశాను అనమాట. ఇలా ఈ 4గిటికి ఇలా ఫినిషింగ్ ఇచ్చేసి ఇలా బటన్ పెట్టుకునేలాగా పెట్టేసుకుంటే ఈ టాప్ అయితే అయిపోతుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.
అలానే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని అయితే ఇస్తూ ఉండండి. సో మిగిలిన వాటితో మంచి మంచి డిజైన్స్ అయితే రెడీ చేసుకుందాం. డిఫరెంట్గా ఇంకా వేరే లేసెస్ని యాడ్ చేసి వాటికి ఏం మోడల్స్ పెడతాను అనేది అయితే కంపల్సరీ షేర్ చేస్తాను. కొన్నిటితో అయితే ఫ్రాక్లో డిజైన్ చేస్తాను, కొన్నిటితో ఓన్లీ ప్యాంట్లు అయితే డిజైన్ చేస్తాను. ఆ డిజైన్స్ అన్నీ మీకైతే తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియో ఎలా ఉంది అని చెప్పటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.